ఆధార్ నుంచి రీసెంట్‌గా ఒక కొత్త యాప్ రిలీజ్ అయిందని సంగతి మీ అందరికీ తెలుసు. దాని గురించి 2 వీడియోస్ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయన్నమాట. అయితే రీసెంట్‌గా మొబైల్ నంబర్ లింక్ ఎలా చేయాలనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. అది నేను ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే గనక. ఈరోజు ఇదే యాప్‌లో మనం ఒరిజినల్ ఆధార్ కార్డ్‌ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే వితౌట్ ఓటీపీ మొబైల్ నంబర్ లింక్ లేకపోయినాను. ఓకేనండి. మెయిల్ ఐడీ గానీ, మొబైల్ నంబర్ గానీ లింక్ అవసరం లేదు ఆధార్ కార్డ్‌కి. అండ్ ఓటీపీ కూడా అవసరం లేదనమాట. డైరెక్ట్గా మనం ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఒరిజినల్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది ఈ మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం వల్ల ఆధార్ కార్డు పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే తీయలేము. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ ఉందనుకోండి, ఓటీపీ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ యూఐడిఐలో. కానీ ఇందులో ఫేస్ అథెంటికేషన్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ యాప్లో కూడా మీకు ఓటీపీ అవసరం ఉంటుంది, కానీ ఇందులో అయితే ఓన్లీ ఫేస్ అథెంటికేషన్ అనమాట. మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నా లేకపోయినా, ఆ సిమ్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరిదైనా సరే మీ ఫోన్లో డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి వాళ్ళ ఆధార్ కార్డు తోటి. వాళ్ళ ఫేస్ అథెంటికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఫస్ట్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆధార్ ఫేస్ ఆర్డి ఈ యాప్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, డైరెక్ట్గా చెక్ చేయండి. అంతకంటే ముందు మనకి టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంది కదా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది లింకు. జాయిన్ అవ్వండి ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక. ఎందుకంటే వచ్చేది సంక్రాంతి కదా, మంచి మంచి ఆఫర్స్ మీకు వస్తూ ఉంటాయి. ఎవరైనా అవసరమైతే ఈ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసుకోవచ్చు అమెజాన్, ఫ్లిప్కార్ట్కి సంబంధించి. ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ జస్ట్ స్కిప్ చేసేయండి. మీకు ఆధార్ నెంబర్ అడిగే వరకు కూడా మొత్తం స్కిప్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఐ యామ్ రెడీ విత్ మై ఆధార్ అని చెప్పేసి వచ్చింది కదా, దీని మీద మీరు జస్ట్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇది ఎవరికైతే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఎంటర్ చేసి కింద కంటిన్యూ అని చెప్పేసింది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఐ అగ్రీ అని చెప్పేసి కింద రేడియో బటన్ ఉంటుంది, దాని మీద టిక్ చేసుకొని యాక్సెప్ట్ చేయండి. తర్వాత ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ ఫోన్లో ఉన్న సిమ్స్ కనిపిస్తాయి అన్నమాట. నాకు ఇందులో 2 సిమ్లు ఉన్నాయి. కాకపోతే ఈ సిమ్లకి ఇప్పుడు ఇచ్చిన ఆధార్ కార్డు నెంబర్కి అసలు ఎటువంటి సంబంధం కూడా లేదు, అసలు లింకే అవ్వలేదు అనమాట ఈ ఆధార్ కార్డుకి. బట్ మీరు ఏదో ఒక సిమ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అది ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నా లేకపోయినా మీ ప్రజెంట్ ఏదైతే సిమ్ ఉందో ఆ సిమ్ని మీరు ఎంచుకోండి. నేను రెండిట్లో ఏదోటి లింక్ చేస్తాను. 2 కూడా లింక్ అవ్వలేదు ప్రజెంట్ నేను ఇచ్చిన ఆధార్ కార్డుకి అయితే. జస్ట్ నేను సిమ్ 2 అయితే సెలెక్ట్ చేశాను. ఏదో ఒక సిమ్ అనమాట. జస్ట్ సెండ్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీరు ఏదైతే సిమ్ సెలెక్ట్ చేశారో దానికి ఓటీపీ వెళ్తుంది అనమాట. చూడండి, మనకి ఎస్ఎంఎస్ సెండ్ అయింది. అలాగే మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అవుతుంది అనమాట. ఒకసారి చెక్ చేయొచ్చు. సిమ్ ఇందులోనే ఉంటే మీకు ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. మనకు సిమ్ ఇందులోనే ఉంది, జస్ట్ వెరిఫై అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇందులో ఉన్న సిమ్ని మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా వెరిఫై అయితే అయిపోతుంది. జస్ట్ ఇక్కడ లోడింగ్ అవుతూ ఉందండి, ఎందుకంటే కొద్దిగా యాప్ ఇంకా అప్డేట్లో ఉంది, చెయ్యాలి ఒకటిని, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు. నాకు ఫెయిల్డ్ అయింది, రీట్రై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను మళ్ళీని. ఇక్కడ చూడండి, జస్ట్ నాకు వెరిఫై అయితే అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ కంటిన్యూ విత్ దిస్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. యూజ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది, కానీ మనకి అది లేదు కదా, రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదు కాబట్టి పైదే కంటిన్యూ విత్ దిస్ నెంబర్ అనమాట. దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీకు గెట్ రెడీ టు ఫేస్ అథెంటికేషన్. ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇంటిలేట్ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ ఫేస్ ఆర్డి యాప్ అనమాట, ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలి. లేదంటే కనుక ఈ ఫేస్ అథెంటికేషన్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ అవ్వదు. జస్ట్ దీని మీద మీరు స్ట్రైట్గా పెట్టేసి కళ్ళు బ్లింక్ చేయండి, గ్రీన్ లైట్ వచ్చి మీకు ఫేస్ అథెంటికేషన్ అయితే అయిపోద్ది. ఒకసారి నేను చూడండి పెడుతున్నాను. ఇక్కడ నాకు క్యాప్చర్ టైం అవుట్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే కరెక్ట్గా మీరు ఇవ్వాలన్నమాట, లేదంటే కనుక అవ్వదు. మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తుంది. మళ్ళీ నేను ఎస్ఎంఎస్ని అయితే సెండ్ చేస్తున్నాను. కంటిన్యూ విత్ మళ్ళీ సేమ్ అనమాట. మళ్ళీ ఇంట్లేజ్ మళ్ళీ ఒకసారి నాకు ఫేస్ అథెంటికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయ్యిందండి. నేను 2 సార్లు ఇచ్చాను అనమాట. కాకపోతే కొద్దిగా సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల లేట్ అవుతూ ఉంది.
ఇక్కడ గెట్టింగ్ యువర్ ఆధార్ రెడీ అని చెప్పేసి వచ్చింది కదా, ప్రొసీడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక 6 డిజిట్స్ పిన్ను సెట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. ఏవో ఒక 6 నెంబర్లు అయితే మీరు సెట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎంటర్ చేశాను. మళ్ళీ కన్ఫర్మ్ అని చెప్పేసి అడుగుతుంది. మళ్ళీ సేమ్ నెంబర్లు అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ క్రియేట్ అయితే అయిపోతుంది అనమాట. మీకు క్యూఆర్ కోడ్ తోటి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది. అర్థమైందండి. మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా జస్ట్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా నేను ఇప్పుడు చేశాను అనమాట. ఇందులో ఉన్న సిమ్స్ కానీ తర్వాత ఇప్పుడు ఇచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్కి కానీ ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇక్కడ మీరు ఒరిజినల్ ఆధార్ కార్డుని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, మీకు ఆధార్ యాప్లో అయితే ఓటీపీ వెళ్తుంది. కానీ ఇందులో అయితే మీకు జస్ట్ ఇక్కడ షేర్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా కింద, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పైన 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీకు మూడోది అనమాట, డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని చూపిస్తుంది. అంటే ఆధార్ కార్డు డౌన్లోడ్ అవ్వగానే మీరు ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఆ పాస్వర్డ్ అదంతా కూడా అదేమీ లేదు. జస్ట్ మీకు ఫస్ట్ పేరులో ఏదైతే ఉందో అది ఇంటి పేరు అవనియండి, మీ పేరు అవనియండి. ఆధార్ కార్డులో ఏదైతే ఉందో ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ మెన్షన్ చేయాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. జస్ట్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కాసేపు లోడింగ్ తీసుకొని ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయితే అవుతుంది. జస్ట్ మీరు ఏదైనా పీడిఎఫ్ ఏమన్నా సాఫ్ట్వేర్ ఉంటే, మీ యాప్ ఏమైనా ఉంటే కనుక అందులో ఓపెన్ చేసుకోండి. లేదంటే గూగుల్ డ్రైవ్లో అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గూగుల్ డ్రైవ్ జస్ట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ ఏం అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. నేను ఫస్ట్ 4 లెటర్లు ఇచ్చేస్తున్నాను ఆధార్ కార్డులోని. నెక్స్ట్ ఈయర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి అంటే ఈయన్ని ఓన్లీ ఈయర్ అనమాట ఎంటర్ చేస్తున్నాను. ఓపెన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆధార్ కార్డు డైరెక్ట్గా ఇది ఒరిజినల్ అనమాట, ఒరిజినల్ ఆధార్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుద్ది. అంటే వితౌట్ మొబైల్ నెంబర్ లింక్ ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. దీన్ని ప్రింట్ తీసేసుకొని మీరు లామినేషన్ చేసుకోవడం, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీకు అర్థమైందండి. ఈ విధంగా మీరు అంటే మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా ఓటీపీ కూడా అవసరం లేదనమాట. ఫస్ట్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా రిజిస్టర్ అయితే చాలు, డైరెక్ట్గా మీరు ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మొబైల్ నెంబర్ లింక్ గురించి నిన్న చాలామంది అడిగారనమాట. ఓల్డ్ మొబైల్ నెంబర్కి మాకు ఓటీపీ వెళ్తుందండి అని చెప్పేసి. దాని గురించి అప్డేట్ త్వరలో మ్యాక్సిమం ఓల్డ్ మొబైల్ నెంబర్కి ఏదైతే వెళ్తుందో ఆ అప్డేట్ పోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు పోకపోతే కనుక ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. కొద్దిగా టైం అయితే ఇవ్వండి నాకు. ఇంకా ఈ యాప్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను, అది నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.